ప్రమాణం చేసే రోజు ఆ పేరు తప్పిపోయారు. అందరూ మేము చూస్తాను ఏమైంది దగ్గర ఇక్కడ చూశాడు తీసుకున్నాడు పేరు జగన్మోహన్ అన్నాడు. మళ్ళీ అందరూ నవ్వాము. నవ్వేసరికి మళ్ళీ డౌట్ వచ్చింది, నా పేరు ఇంకా ఉందా? జగన్మోహన్ రెడ్డి అని. మళ్ళీ అందరం నవ్వాము. మళ్ళీ మూడోసారి డౌట్ వచ్చింది బాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలిగారు. అంటే అంత దెబ్బ కొట్టారు మీరు, ఆయన పాపం తేరుకోలేని దెబ్బ కొట్టారు. ఆ భ్రమంలోంచి ఆ దెబ్బలోంచి ఇంకా బయటికి రాలేక ఇవాళ ఏందో రాష్ట్రంలో జరిగిపోతుంది, ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలను హత్య చేశారంట. 36 మందిని చెప్పారంట. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు అడిగారు, అయ్యా నువ్వు చెప్పిన 36 పేర్లు ఏమున్నాయో ఆ పేర్లు లిస్టు మాకు రాసివ్వు అన్నారు. ఎక్కడన్నా హత్య జరిగినా, చిన్న గొడవ జరిగినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ ఏం అశోక్ గారు ఎఫ్ఐఆర్ చేస్తారో లేదా హత్యలు జరిగితే? గతంలో చేసేవాళ్ళు కాదు, ఇప్పుడైతే చేస్తాం. ఆ 36 ఎఫ్ఐఆర్లు ఏమున్నాయో అది ఇవ్వండి అయ్యా అని అడిగితే ఆయన ఇవ్వకుండా ఢిల్లీకి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడు. ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో మేమంతా వీటి మీద చర్చిస్తూ ఉంటే ఒక్కొక్కరిని హయాంలో జరిగిన తప్పులు బయట పెడతా ఉంటే వాటిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడి సమాధానం చెప్పాల్సిన ధైర్యం లేదు. కానీ ఢిల్లీకి వెళ్ళి ఒకే జాతి పక్షులు ఉన్నట్టుగా ఈ అవినీతి ఆరోపణలు ఉన్న సమాజ్వాదీ పార్టీని, ఆప్ పార్టీని, ఇతరత్ర పార్టీలను కలుపుకొని అక్కడ పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ అని దొంగయ్యను వేసి మళ్ళా పోయి తాడేపల్లి పాలసీ. ఎందుకంటే భయం, గతంలో చేసిన అవినీతి, 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం, అవినీతి కింద నేల కదలాడిపోతాననే విషయం తెలుసు కాబట్టి జైలుకు మళ్ళా గతంలో చెర్లపల్లి జైలుకి ఎలా వెళ్ళాలో మళ్ళా వెళ్లాల్సిన ఇది తెలుస్తుంది. ఈసారి ప్రమోషన్ వచ్చి తీహార్ జైలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ రాజకీయాలు పక్కన పెట్టేస్తే మిత్రులారా, నా వెలితి నేను చెప్తున్నది ఏంటంటే ఇటువంటి యుద్ధం జరిగిన సందర్భంలో మంత్రిత్వ శాఖ మీద దృష్టి పెట్టాల్సి. ప్రతిరోజు ఎక్కడో చూడబోతున్నాం. రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తారు, అన్న మా అమ్మకు బాగాలేదన్నా. ఏ ఊరంటే మా అమ్మకు బాగాలేదు. అన్నయ్య ముందు నీ పేరు చెప్పు, నీ ఊరు చెప్పు. వెంటనే నేను మళ్ళీ మాట్లాడి ఆ సంబంధిత డాక్టర్లను ఏఎన్ఎంలను లేపి ఆ ఊరు కనుక్కొని ఆ ఊర్లో ఏఎన్ఎం ఎవరున్నారు, ఎమ్మెల్యేకి ఎవరున్నారు చూసి వాళ్ళని పంపించి, లేదా ఆ ఊరు ఎమ్మెల్యే నేను ఆ టైంలో లేపి, అయ్యా నీ కాన్స్టిట్యున్సీలో